మన వెబ్ పేజ్లో యాడ్ చేసే కంటెంట్ని స్ట్రక్చర్ చేయడానికి టేబుల్స్ని ఎలా యూస్ చేయాలో ప్రీవియస్ లెక్చర్లో చూసాం. అదే కంటెంట్ని ఇంకా కన్సైజ్ ఫామ్లో డిస్ప్లే చేయడానికి లిస్ట్స్ని ఎలా యూస్ చేయొచ్చో ఈ లెక్చర్లో చూద్దాం. సో బేసికలీ మనం వెబ్ పేజ్లో ప్రజెంట్ చేసే ఇన్ఫర్మేషన్ జస్ట్ సింపుల్ టెక్స్ట్ కింద ఇచ్చేస్తే యూజువలీ యూజర్స్ ఆ టెక్స్ట్ని ఇగ్నోర్ చేస్తారు. ఎవ్వరు కూడా అంత ఇన్ఫర్మేషన్ని కూర్చొని చదవరు. బట్ ఇదే ఇన్ఫర్మేషన్ని మనం పారాగ్రాఫ్స్ కింద స్ప్లిట్ చేసి డిస్ప్లే చేస్తే అట్లీస్ట్ ఎవ్రీ పారాగ్రాఫ్ స్టార్టింగ్ అయినా చదవడానికి ట్రై చేస్తారు. బట్ ఫర్దర్ ఈ పారాగ్రాఫ్స్ని ఇంకా కన్సైజ్ చేసి, అంటే ఇంకా చిన్నవిగా చేసి బుల్లెట్ పాయింట్స్ కింద డిస్ప్లే చేస్తే బుల్లెట్ పాయింట్స్ అనేవి ఎవరైనా కంపల్సరీగా చదువుతారు, ఈవెన్ ఇఫ్ పారాగ్రాఫ్స్ ఇగ్నోర్ చేసినా కూడా. సో మన వెబ్ పేజెస్లో ఇన్ఫర్మేషన్ని స్ట్రక్చర్డ్ అండ్ కన్సైజ్ వేలో ప్రజెంట్ చేయడానికి మనం లిస్ట్స్ని యూస్ చేస్తాం. లిస్ట్ని యూస్ చేయడం వల్ల సిమిలర్ ఆర్ రిలేటెడ్ ఐటమ్స్ని గ్రూప్ చేసి యూజర్స్కి ఇన్ఫర్మేషన్ రీడబుల్ ఉండేటట్టు ఆర్గనైజ్ చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం మోస్ట్ కామన్లీ లిస్ట్స్ని వెబ్ పేజెస్లో ఎక్కడ యూస్ చేస్తామంటే నావిగేషన్ లింక్స్, ఐదర్ సిమిలర్ కేటగిరీలో ఉండే లింక్స్ని కేటగరైజ్ చేయడానికి ఆర్ నావిగేషన్ బార్స్లో లింక్స్ని ఆర్గనైజ్ చేయడానికి మనం లిస్ట్స్ని యూస్ చేస్తాం. సో ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వెబ్ పేజెస్లో లిస్ట్స్కి. సో అవేంటో ఫస్ట్ అసలు లిస్ట్స్ అంటే ఏంటో డీటెయిల్గా చూద్దాం. HTMLలో 3 types ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి: ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్స్ అంటే ఇవి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్లో ఉంటాయి, యూజువలీ నంబర్స్తో రిప్రజెంట్ చేస్తాం. అన్ఆర్డర్డ్ లిస్ట్స్ అంటే వీటికి ఎలాంటి పర్టికులర్ ఆర్డర్ ఉండదు, జస్ట్ బుల్లెట్ పాయింట్స్, అ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ అంతే. డిస్క్రిప్షన్ లిస్ట్స్ అంటే డిఫరెంట్ టర్మ్స్ అండ్ వాటి డిస్క్రిప్షన్స్ డిస్ప్లే చేయడానికి మనం ఈ లిస్ట్స్ని యూస్ చేస్తాం. సో ఇవి ఏంటి, వీటిని ఎలా యూస్ చేయాలో కోడ్ ఎడిటర్లో చూద్దాం. ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్స్ అంటే ఏంటో చూద్దాం. సో నోట్స్ యాడ్ చేయడానికి వాటి టైటిల్స్ని కమెంట్స్ కింద యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఒక ఆర్డర్డ్ లిస్ట్ని క్రియేట్ చేయాలి అంటే మనం యూస్ చేసే ఎలిమెంట్ OL. సో మనం డిస్కస్ చేసాం మోస్ట్లీ HTMLలో ఉండే ఎలిమెంట్స్, ట్యాగ్ నేమ్స్ అన్నీ కూడా వాటి డైరెక్ట్ మీనింగ్తోనే రిలేటెడ్ ఉంటాయి. లైక్ ఆర్డర్డ్ లిస్ట్స్ అంటే OL, అన్ఆర్డర్డ్ లిస్ట్స్ అంటే UL, డిస్క్రిప్షన్ లిస్ట్స్ అంటే DL, హెడ్డింగ్ ట్యాగ్స్కి H1, H2, H3, పారాగ్రాఫ్ ట్యాగ్స్కి పారాగ్రాఫ్, యాంకర్స్ ఆర్ హైపర్ లింక్స్కి A, బ్రేక్ ట్యాగ్కి BR, ఎక్సెట్రా. సో ఇలా HTML ఎలిమెంట్స్, ట్యాగ్ నేమ్స్ ఎప్పుడూ కూడా వాటి డైరెక్ట్ HTMLలో ఎలిమెంట్ ట్యాగ్ నేమ్స్ ఎప్పుడూ కూడా లిటరల్ మీనింగ్తోనే స్టార్ట్ అవుతాయి. సో ఇలా HTMLలో ఎలిమెంట్ ట్యాగ్ నేమ్స్ ఎప్పుడు కూడా వాటి లిటరల్ మీనింగ్తోనే రిప్రజెంట్ చేస్తాం, లైక్ OL ఫర్ ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు మనం ఒక ఆర్డర్డ్ లిస్ట్ని క్రియేట్ చేసాం, బట్ దీంట్లో మనం కంటెంట్ యాడ్ చేస్తే లిస్ట్ ఐటమ్ 1, లిస్ట్ ఐటమ్ 2 అని. సో మీరు ఇక్కడ చూస్తే ఇది నార్మల్ టెక్స్ట్ కింద రిప్రజెంట్ అవుతుంది, మనకి ఒక లిస్ట్ లాగా డిస్ప్లే అవ్వట్లేదు. సో వన్స్ ఆర్డర్డ్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ప్రతి ఐటమ్ మనం ఒక లిస్ట్ ఐటమ్ కింద డిస్ప్లే చేస్తాం. అదే LI ట్యాగ్ యూస్ చేసి డిస్ప్లే చేస్తాం. సో LI అంటే లిస్ట్ ఐటమ్. సో ఇక్కడ LI ట్యాగ్ యూస్ చేయగానే మనకి అవుట్పుట్లో నంబర్ కనిపిస్తుంది. సో ఇది నేను ప్రివ్యూ యూస్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ గో లైవ్ బదులు, సో దట్ నేను ఇమీడియట్ చేంజెస్ ఇక్కడ పక్కన చూడొచ్చు. సో లిస్ట్ ఐటమ్ 1. సిమిలర్లీ దీన్ని ఎన్నిసార్లు కాపీ పేస్ట్ చేస్తే అన్ని లిస్ట్ ఐటమ్స్ నాకు ఫామ్ అవుతున్నాయి. సో ఇది ఆర్డర్డ్ లిస్ట్ అంటే దీనికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ 1, 2, 3 అనే లిస్ట్ టైప్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. వీ కెన్ కస్టమైజ్ దిస్. అంటే 1, 2, 3 అనేది డిఫాల్ట్,
బట్ మనం ఏబీసీ ఆర్ రోమన్ న్యూమరల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో అది కస్టమైజ్ చేయడానికి మనం టైప్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సో మీరు విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు టైప్ అని క్లిక్ చేయగానే మీకు హెచ్టిఎంఎల్లో ఉండే 5 టైప్స్ ఆఫ్ ఆర్డర్డ్ లిస్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఐదర్ నంబర్స్, ఆల్ఫాబెట్స్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్, అండ్ రోమన్ న్యూమరల్స్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్. సో ఫస్ట్ ఏబిసి సేమ్ కాపీ పేస్ట్ చేసి ఒక డిఫరెంట్ టైప్, లెట్స్ సే రోమన్ న్యూమరల్స్ 1 2 3. Similarly, lowercase alphabet ABC and lowercase Roman numeral I. And మనం ఎప్పుడైతే టైప్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయము, బై డిఫాల్ట్ మనకి 1 2 3 అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఓఎల్ యూస్ చేసి ఆర్డర్డ్ లిస్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అండ్ దాంట్లో ఎన్ని లిస్ట్ ఐటమ్స్ అయితే యాడ్ చేస్తామో అన్ని లిస్ట్ ఐటమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ బై డిఫాల్ట్ టైప్ అనేది ఎప్పుడు కూడా 1 2 3 ఉంటుంది. దాన్ని చేంజ్ చేయడానికి ఆర్ కస్టమైజ్ చేయడానికి మనం టైప్ అట్రిబ్యూట్ని ఓపెనింగ్ ట్యాగ్లో యూజ్ చేసి ఐదర్ అప్పర్ ఆర్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ అప్పర్ ఆర్ లోవర్ కేస్ రోమన్ న్యూమరల్స్ యూజ్ చేయొచ్చు. సో యూజువల్లీ ఆర్డర్డ్ లిస్ట్ మనం దేనికి యూజ్ చేయొచ్చు అంటే, వెబ్ పేజెస్లో ఆర్డర్డ్ లిస్ట్ మనం వెబ్ డాక్యుమెంట్స్లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఆర్డర్డ్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఐటమ్ చాప్టర్ ఇంట్రడక్షన్, సెకండ్ లిస్ట్ ఐటమ్ లెట్స్ సే getting started, third list item advanced features, then troubleshooting, finally conclusion. సో ఇలా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ డిస్ప్లే చేయడానికి వెబ్ డాక్యుమెంట్స్లో మనం ఆర్డర్డ్ లిస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ లిస్ట్స్ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్స్. అన్ఆర్డర్డ్ లిస్ట్స్. సో ఆర్డర్డ్ లిస్ట్ లానే అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా మనం యూఎల్ ట్యాగ్తో క్రియేట్ చేస్తాం. అండ్ యూఎల్ ట్యాగ్ లోపల ఈచ్ లిస్ట్ ఐటమ్ని రిప్రజెంట్ చేయడానికి ఎల్ఐ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్. సో మనం లిస్ట్ ఐటమ్ అనే ట్యాగ్ ఎల్ఐ అనే ట్యాగ్ యూజ్ చేయకపోతే మనకి లిస్ట్ ఐటమ్స్ అనేవి ఫామ్ అవ్వవు. అది ప్లెయిన్ టెక్స్ట్ కింద మనకి డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మనం ఈచ్ ఐటమ్ని ఎల్ఐ ట్యాగ్లో యాడ్ చేస్తామో అప్పుడే మనకి అది బుల్లెట్ పాయింట్స్ కింద డిస్ప్లే అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఐటమ్ 1 2 and 3. సో 3 ఐటమ్స్ బుల్లెట్ పాయింట్స్ కింద డిస్ప్లే అవుతున్నాయి. సో ఎలా అయితే ఆర్డర్డ్ లిస్ట్లో మనం 1 2 3 ఏబిసి అండ్ రోమన్ న్యూమరల్స్ చూసామో, అన్ఆర్డర్డ్ లిస్ట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ స్టైల్స్ ఉంటాయి. సో టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మనం ఐదర్ సర్కిల్ ఆర్ డిఫాల్ట్ అనేది డిస్క్. సో ఎలా అయితే ఆర్డర్డ్ లిస్ట్స్లో మనకి నంబర్స్ అప్పర్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ అండ్ అప్పర్ అండ్ లోవర్ కేస్ రోమన్ న్యూమరల్స్ ఉన్నాయో, అలానే అన్ఆర్డర్డ్ లిస్ట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఐదర్ డిస్క్ అంటే కంప్లీట్ సర్కిల్, కలర్డ్ సర్కిల్, ఆర్ సర్కిల్ అంటే ఓన్లీ అవుట్లైన్ సర్కిల్, ఆర్ స్క్వేర్ షేప్ బుల్లెట్ పాయింట్స్. సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనకి ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ స్టైల్స్ ఉన్నాయి. సో యూజువల్లీ అన్ఆర్డర్డ్ లిస్ట్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే, ఫర్ ఇన్స్టెన్స్ సో ఇది ఒక రెసిపీ వెబ్సైట్. సో దీంట్లో 1 స్పెసిఫిక్ రెసిపీ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే దేర్ యూ గో. సో యూజువల్లీ సో ఇది 1 ఎగ్జాంపుల్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి. సో ఇది 1 ఎగ్జాంపుల్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి. ఇది కాకుండా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు నావిగేషన్ బార్లో కూడా మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేయొచ్చు. బట్ ఇది సిఎస్ఎస్ యాడ్ చేసి ఆ బుల్లెట్ పాయింట్స్ని రిమూవ్ చేసి యాడ్ చేసాం.
సో అది డీటెయిల్గా సిఎస్ఎస్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పటికీ ఈ ఎగ్జాంపుల్ మన దాంట్లో ట్రై చేసి చూద్దాం. సో దీనికోసం నేను H3 ఆర్ H4 ట్యాగ్ని యూజ్ చేసి ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ని క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ H4 ట్యాగ్ కంటెంట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి H4లో టైటిల్, లిస్ట్ ఐటమ్ 1, లిస్ట్ ఐటమ్ 2 అండ్ లిస్ట్ ఐటమ్ 3. సో ఇది అ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఆ పర్టికులర్ రెసిపీకి కావాల్సిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో మనం ఇక్కడ చూస్తే మెథడ్ అనేది మనకి ఒక ఆర్డర్డ్ లిస్ట్లో డిస్ప్లే అవుతుంది అండ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్లో చూపిస్తుంది. సో బేసికలీ మనకి లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక ర్యాండమ్ లిస్ట్. అవి ఇదే స్పెసిఫిక్ ఆర్డర్లో ఉండాలి అని ఏం లేదు. సో దానికి మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ యూస్ చేస్తున్నాం. బట్ ఎప్పుడైతే మనం ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నామో అది ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో మాత్రమే చేయాలి. అదర్వైజ్ మనకి ఆ డిజైర్డ్ అవుట్పుట్ రాదు. సో దాన్ని ఎప్పుడు కూడా మనం ఆర్డర్డ్ లిస్ట్లో చేస్తాం, దట్ ఈ స్పెసిఫిక్ ఆర్డర్లోనే ఆ మెథడ్ అనేది ప్రిపేర్ అవ్వాలి అని. సో ఇది వన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి. సో మన వెబ్ పేజెస్లో ఎప్పుడైనా వీటిని యూజ్ చేసినప్పుడు సో వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లోనే చేయాలి అన్నప్పుడు ఆర్డర్డ్ లిస్ట్, అండ్ జస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలి అన్నప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేయొచ్చు. సో ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు థర్డ్ టైప్ డిస్క్రిప్షన్ లిస్ట్స్ గురించి చూద్దాం. సో డిస్క్రిప్షన్ లిస్ట్స్ అనేవి ఒక పెయిర్ ఆఫ్ టర్మ్స్ అండ్ వాటి డెఫినేషన్స్ ఆర్ డిస్క్రిప్షన్స్ గురించి. సో డిస్క్రిప్షన్ లిస్ట్స్ అనేవి మనం ఒక టర్మ్ అండ్ దాని డెఫినేషన్ ఆర్ దాని డిస్క్రిప్షన్ ఒక పెయిర్గా డిస్ప్లే చేయాలి అన్నప్పుడు డిస్క్రిప్షన్ లిస్ట్ని యూజ్ చేస్తాం. సో ఇందాక అన్నట్టు ఇప్పుడు కూడా HTML ఎలిమెంట్ ట్యాగ్ నేమ్స్ వాటి లిటరల్ మీనింగ్స్తోనే రిప్రజెంట్ చేస్తాం. సో UL ఫర్ అన్ఆర్డర్డ్ లిస్ట్, OL ఫర్ ఆర్డర్డ్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్కి DL యూజ్ చేస్తాం. సో అన్ఆర్డర్డ్ అండ్ ఆర్డర్డ్ లిస్ట్కి ఎలా అయితే లిస్ట్ ఐటమ్ కింద డిస్ప్లే చేస్తున్నామో అలా డిస్క్రిప్షన్ లిస్ట్లో టర్మ్ అండ్ డిస్క్రిప్షన్ కింద డిస్ప్లే చేస్తాం. సో డిస్క్రిప్షన్ టర్మ్ ఫస్ట్, దానికి రిలేటెడ్ డిస్క్రిప్షన్ డేటా. సో ఏ టర్మ్ని అయితే మనం డిఫైన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని డిస్క్రిప్షన్లో రాస్తాం, టర్మ్ టు బి డిఫైన్డ్, అండ్ దాని డెఫినేషన్ మనం డిస్క్రిప్షన్ డేటా ట్యాగ్లో రాస్తాం. సో దాన్ని వెబ్ పేజ్లో డిస్ప్లే చేసినప్పుడు మనకి అది ఈ ఫామ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ లారెమ్ యూస్ చేస్తే దేర్ యు గో. సో కొంచెం ఇండెంటేషన్, సో ఇక్కడ ఒక ఫ్యూ స్పేసెస్ ఇండెంటేషన్తో మనకి డిస్క్రిప్షన్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ పర్టికులర్ టర్మ్కే ఈ డిస్క్రిప్షన్ రిలేటెడ్ అని క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్ని ఇంకొక టర్మ్ కింద కాపీ పేస్ట్ చేస్తే దేర్ యు గో, ఈ ఫామ్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో యూజువలీ డిస్క్రిప్షన్ లిస్ట్స్ అనేవి మోస్ట్ కామన్లీ వెబ్ పేజెస్లో ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది వెబ్ పేజెస్లో. సో దాంట్లో ఫ్రీక్వెంట్లీ కన్జ్యూమర్స్ ఆర్ యూజర్స్ వాళ్ళని అడిగే క్వశ్చన్స్ని వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ టు చేంజ్ మై పాస్వర్డ్. సో ఇది క్వశ్చన్ అండ్ దానికి రిలేటెడ్ ఆన్సర్. ఆర్ అనదర్ క్వశ్చన్, వాట్ పేమెంట్ మెథడ్స్ do you accept? So ఇవి frequently asked questions. So we can use a H3 tag దీనికి. సో ఇలాంటివి మనం వెబ్ పేజెస్లో డిస్ప్లే చేయడానికి డిస్క్రిప్షన్ లిస్ట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఆర్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి అంటే, ఇది గిట్హబ్ అనే ఒక వెబ్సైట్. దీంట్లో గ్లాసరీకి డిస్క్రిప్షన్ టర్మ్ అండ్ డిస్క్రిప్షన్ డేటా అనే ఫార్మాట్ యూజ్ చేశారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఆ టర్మ్ అండ్ దాని డెఫినేషన్.
ఆర్ ఈవెన్ ప్రైవసీ స్టేట్మెంట్స్లో టర్మ్ అండ్ దానికి రిలేటెడ్ డిస్క్రిప్షన్, పర్టికులర్ టర్మ్ అండ్ దానికి రిలేటెడ్ డెఫినేషన్ ఆర్ డిస్క్రిప్షన్. సో యూజువలీ వెబ్ పేజెస్లో FAQs, గ్లాసరీస్ ఆర్ ఇలాంటి ప్రైవసీ స్టేట్మెంట్స్కి డిస్క్రిప్షన్ లిస్ట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఇవి 3 different types of lists. సో ఇవి 3 different types of lists. బట్ ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసికలీ ఒక లిస్ట్ని ఇంకొక లిస్ట్ లోపల నెస్ట్ చేయడం. సో మనం నెస్టెడ్ ఎలిమెంట్స్ గురించి చూసాం. సో ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ని మనం యాడ్ చేస్తున్నాం. సిమిలర్లీ నెస్టెడ్ లిస్ట్స్ అంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ లిస్ట్ని యాడ్ చేయడం. ఇవి కంటెంట్కి ఒక హైరార్కీని ఇస్తుంది అండ్ ఐటమ్స్కి మధ్యలో రిలేషన్షిప్ని క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. సో వన్ కామన్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ప్రెజెంటేషన్లో చూసింది. సో ఈ ఎగ్జాంపుల్ని మనం కోడ్ ఎడిటర్లో చేసి ట్రై చేద్దాం. సో ఇది మన మెయిన్ లిస్ట్. దీని లోపల అండర్ సర్వీసెస్ మనం ఒక నెస్టెడ్ లిస్ట్ని యాడ్ చేయాలి అండ్ దాంట్లో ఈ లిస్ట్ ఐటమ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. సో ఇది కోడ్ ఎడిటర్లో ట్రై చేసి చూద్దాం. సో నెస్టెడ్ లిస్ట్ ఎగ్జాంపుల్. సో వెబ్సైట్స్లో యూజువల్లీ నెస్టెడ్ లిస్ట్స్ అనేవి నావిగేషన్ బార్స్లో యూజ్ చేస్తారు. సో ఇది మల్టీ లెవెల్ నావిగేషన్ మెన్యూస్ చూపించడానికి నెస్టెడ్ లిస్ట్స్ అనేవి చాలా క్లియర్గా మల్టీ లెవెల్ నావిగేషన్ మెన్యూస్ని డిస్ప్లే చేయడానికి నెస్టెడ్ లిస్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్. సో ఫర్ ఇన్స్టెన్స్ అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుందాం. అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఫస్ట్ లిస్ట్ ఐటమ్ హోమ్, సెకండ్ లిస్ట్ ఐటమ్ సర్వీసెస్. బట్ దీని లోపల సర్వీసెస్ని ఎండ్ చేసే ముందే ఒక నెస్టెడ్ లిస్ట్ సర్వీసెస్ అండ్ ప్రాజెక్ట్స్, అబౌట్ అస్, బ్లాగ్ అండ్ కాంటాక్ట్ అస్. సో ఇది ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్. ఇప్పుడు దీని లోపల సర్వీసెస్ పాయింట్ కిందన ఇంకొక లిస్ట్ని యాడ్ చేయాలి అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఆర్డర్డ్ లిస్ట్, ఎండింగ్ ట్యాగ్కి ముందే మనం ఈ లిస్ట్ అనేది యాడ్ చేయాలి. దాట్ వే ఈ పర్టిక్యులర్ పాయింట్ కిందన ఆర్ ఆ హైరార్కీ అనేది మనకి క్లియర్గా డిస్ప్లే అవుతుంది. అంటే మనం సర్వీసెస్ లోపల ఫర్దర్ బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేస్తున్నాము అని, ఆర్ ఈ కేసులో ఫర్దర్ ఆర్డర్డ్ లిస్ట్ యాడ్ చేస్తున్నాం. సో లిస్ట్ ఐటమ్, డిజిటల్, different kinds of services, e-commerce, marketing, branding, packaging. So nested lists అనేవి నెస్టెడ్ లిస్ట్ అనేది మనకి వెబ్ పేజ్లో ఇలా డిస్ప్లే అవుతుంది. దీన్ని CSS యూజ్ చేసి మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్ కింద మాడిఫై చేయొచ్చు. బట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి HTMLలోనే ఫామ్ అవుతుంది. అదే నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సైట్ మ్యాప్. యూజువల్లీ మనం ఒక వెబ్సైట్ స్ట్రక్చర్ ఓవర్వ్యూ చూపించడానికి సైట్ మ్యాప్ని యూజ్ చేస్తాం. అంటే ఒక వెబ్సైట్లో ఉండే డిఫరెంట్ వెబ్ పేజెస్ ఏంటి అండ్ అవి ఎలా ఇంటర్లింక్ అయి ఉన్నాయి అన్నది ఒక సైట్ మ్యాప్లో డిస్ప్లే చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ సిమిలర్లీ H1 యూజ్ చేసి సైట్ మ్యాప్ క్రియేట్ చేస్తే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేసి ఈచ్ లిస్ట్ ఐటెంలో మనకి ఫస్ట్ హోమ్ పేజ్ ఉంటుంది, దెన్ అబౌట్ అస్ పేజ్, ప్రొడక్ట్స్ పేజ్. ఇప్పుడు ప్రొడక్ట్స్ పేజ్ లోపల మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కన్సిడర్ మనం ఓన్లీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇది మన సైట్ మ్యాప్ స్ట్రక్చర్. లిస్ట్ ఐటమ్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ అండ్ వాటి రిలేటెడ్
యాక్సెసరీస్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఐ లైక్ ఆండ్రాయిడ్ ఆర్ ఓఎస్. సో దీని లోపల we will use another unordered lists and list item Android and iOS. సో ఇది అండ్ మీరు ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం లిస్ట్స్ని నెస్ట్ చేస్తున్నామో వాటి బుల్లెట్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. సో హియర్ యూ గో. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల మనం ఇంకొక అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేసాం కాబట్టి వాటి డిఫరెన్స్ చూపించడం కోసం ఆ లిస్ట్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇవి నెస్టెడ్ లిస్ట్స్ అంటే. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెస్టెడ్ లిస్ట్స్ మనం వెబ్ పేజెస్లో యూజ్ చేయొచ్చు. బట్ బేసికలీ నెస్టెడ్ లిస్ట్స్ అనేవి మన ఇన్ఫర్మేషన్ని ఒక హైరారికల్ స్ట్రక్చర్ ఆర్ రిలేటెడ్ కంటెంట్ని గ్రూప్ చేయడానికి యూజ్ అవుతాయి. లిస్ట్స్ అనేవి యూజర్స్కి మన ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా కన్సైజ్గా చూపించడానికి యూజ్ చేస్తాం. అండ్ యూజర్స్ వెబ్ పేజెస్లో ఉండే ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయడానికి లిస్ట్స్ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ లెక్చర్లో HTML ఫార్మ్స్ అంటే ఏంటో చూద్దాం.